ఇంగ్లాండ్తో ఈ నెల 20న ఆరంభమయ్యే టెస్ట్ సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతోంది. శుక్రవారం నుంచి 4 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడబోతోంది. అయితే ఇది టీమిండియానే 2 జట్లుగా విడిపోయి ఆడే పోరు. భారత వ్యూహాలను ప్రత్యర్థి పసిగట్టకుండా బయట వారిని మ్యాచ్కు అనుమతించట్లేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కూడా భారత్ ఇలాంటి మ్యాచ్లు ఆడింది. ఈ 4 రోజుల వార్మప్ పోరుకు అధికారిక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ గుర్తింపు లేదు. ఒక బ్యాటర్ త్వరగా అవుట్ అయితే అతడికి మరో అవకాశం కూడా ఇస్తారు. రోజుకు 90 ఓవర్ల చొప్పున మ్యాచ్ జరుగుతుంది. దీంతో బౌలర్లకు సరైన బౌలింగ్ ప్రాక్టీస్ దొరుకుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. స్పిన్నర్లు కులదీప్ యాదవ్ ఒక జట్టులో, రవీంద్ర జడేజా ఇంకొక జట్టులో ఆడబోతున్నారు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఆకాశ్దీప్ పుల్లర్ లెంగ్త్ లేదా ప్రసిద్ధి కృష్ణ బ్యాంక్ ఆఫ్ లెంగ్త్ లో ఏది మెరుగో కూడా ఈ వార్మప్ మ్యాచ్ లో పరీక్షించనున్నారు. 6 నెలల తర్వాత ఎర్రబంతి క్రికెట్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్న పేసర్ బూమ్రా ఫిట్నెస్ ఫామ్ కు ఈ మ్యాచ్ పరీక్ష. వెన్నునొప్పి నుంచి కోలుకుని పురాగమనం చేసిన అతడితో ఎక్కువ స్పిల్స్ బౌలింగ్ చేయించే అవకాశాలున్నాయి.